హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక వీడియో చేయండి అని. సో కొంతమంది అడుగుతున్నారు అన్నమాట. 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నాను నేను. సో నేను లాంగ్ రన్ ఒక 20 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పర్టికులర్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో బెస్ట్ ఫండ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట. సో ఈ వీడియోలో ఆ టాప్ 3 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఇవి యావరేజ్గా ఒక 20 నుంచి 25% రిటర్న్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇస్తాయి ఫ్రెండ్స్. ఒక ఇయర్లో కొంత తక్కువ ఇవ్వచ్చు రిటర్న్స్, బట్ మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు. బట్ మీరు కనుక ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ వ్యూ చూస్తే కనుక ఇది మనకి యావరేజ్గా బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ బీట్ చేసి 20 నుంచి 25% రిటర్న్స్ అనేది మనం ఈ ఫండ్స్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 3 ఫండ్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి మనకి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో అది డిస్కస్ చేసే ముందు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ అది లార్జ్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, అలాగే స్మాల్ క్యాప్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా మీరు చూస్ చేసుకున్న ప్లాన్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ అవ్వాలి, రెగ్యులర్ ప్లాన్ ఎప్పుడు అవ్వకూడదు. సో డైరెక్ట్ ప్లాన్ వల్ల యూజ్ ఏంటి అంటే కనుక మీకు ఆ ఎక్స్ట్రా మీడియేటర్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది. అలాగే మనకి గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. డివిడెండ్ ప్లాన్ కన్నా గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు కాంపౌండింగ్ లాంగ్ రన్లో మీ మనీ బాగా డబల్ అయ్యే ఛాన్సెస్, త్వరగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం టాప్ 3 స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఫస్ట్ ఫండ్ చూస్తుంది ఏంటంటే కనుక క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. సో చాలా ఏళ్ళ బట్టి ఉంది, మంచి రిటర్న్స్ కూడా ఇస్తుందన్నమాట ఇన్వెస్టర్స్కి. సో మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అనేది చూసుకోవాలి. మార్కెట్స్ పడుతున్నప్పుడు ఈ ఫండ్ సో హెవీ లాసెస్ ఇవ్వకుండా కాపాడుతుందా లేదా మనం చెక్ చేసుకుంటే కనుక సో మార్కెట్ కరెక్షన్స్ అప్పుడు కంట్రోల్ లాసెస్ డ్యూరింగ్ మార్కెట్ కరెక్షన్స్ మీరు చూస్తే కనుక 5 out of 5 ఉందన్నమాట. సో మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఇవి హెవీ లాసెస్, మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు అన్ని మ్యూచువల్ ఫండ్స్ లాసెస్ ఇస్తాయి, బట్ హెవీ లాసెస్ ఇవ్వకుండా ఈ ఫండ్ జాగ్రత్త పడుతుంది. సో మేనేజ్మెంట్ చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇది మన ఫస్ట్ ఫండ్. దీని గురించి డీటెయిల్స్కి వెళ్తే కనుక ఫస్ట్ థింగ్ మనకి ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క AUM సైజ్ 3134 crores ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 10,000 crores కన్నా తక్కువ ఉన్న AUM ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏంటి అంటే కనుక స్కోప్ అనేది బాగా రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉంటుంది. సో దట్ వాళ్ళు కావాలనుకుంటే వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోగలరు, ఎగ్జిట్ అవ్వగలరు. సో దట్ అంత ప్రెషర్ ఉండదు. అదే మీరు 10,000 కన్నా అబోవ్ AUM ఉన్న ఫండ్ సైజ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతున్నా సరే హెవీ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందువల్ల AUM ఎప్పుడు 10,000 crores కింద ఉంది. బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఒక మ్యూచువల్ ఫండ్ 10,000 crores అబోవ్ ఉన్నది కూడా చెక్ చేద్దాం. సో AUM సైజ్ వచ్చేసరికి 3134 crores. దీనికి లాక్ ఇన్ పీరియడ్ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు మ్యూచువల్ ఫండ్లో. సో ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 years 1 month అయింది ఫ్రెండ్స్. 2013లో స్టార్ట్ అయింది. సో ఓల్డ్ ఫండ్ అనమాట. సో మనం ట్రస్ట్ చేయొచ్చు. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.62%. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో దట్ మన కాంపౌండింగ్ బాగా జరుగుతుంది. బ్రోకరేజెస్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎక్కువ తీసుకునే ఛాన్సెస్, మన క్యాపిటల్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి బెంచ్ మార్క్ 250 స్మాల్ క్యాప్ కన్నా కూడా చాలా బాగా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,000 rupees నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్ ఒకేసారి అమౌంట్ పెట్టుకోవడానికి మినిమం 5,000 నుంచి స్టార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే ఎటువంటి బ్రోకరేజ్ అయినా యూజ్ చేయొచ్చు. జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ ఏదైనా సరే. మీకు ఇప్పుడు దాకా DEMAT అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని హెల్ప్ అన్నా సరే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్ మనం చూస్తే కనుక సో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే రీసెంట్గా న్యూ అప్డేట్స్ ప్రకారం ఈవెన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయినా సరే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దట్ మార్కెట్ కరెక్షన్స్లో రిస్క్ లెవెల్ అనేది తగ్గుతుందని చెప్పి సో ఓవరాల్గా ఈ మ్యూచువల్ ఫండ్ సో అప్రాక్సిమేట్లీ 12% లార్జ్ క్యాప్ స్టాక్స్లో, 6.61% మిడ్ క్యాప్ స్టాక్స్లో, రిమైనింగ్ క్యాపిటల్ అంతా కూడా సో 76% దాకా కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. కన్స్యూమర్ స్టాప్స్లో కానీ, ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ, మెటల్స్ అండ్ మైనింగ్లో, సర్వీసెస్ వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చూస్తే కనుక వీళ్ళ టాప్ హోల్డింగ్స్ చూస్తే కనుక వీళ్ళు ITCలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దట్ డివిడెన్స్ కూడా వీళ్ళకి బాగా వస్తాయి. జిందాల్ స్టెయిన్లెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేస్తారు, పంజాబ్ వీళ్ళు మోస్ట్
టాప్ హోల్డింగ్స్ వచ్చేసరికి ఇవన్నమాట. సో ఇవి మంచి ఫండ్, లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాగే మనకి ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్, యావరేజ్ రిటర్న్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ట్ 3 ఇయర్స్కి అరౌండ్గా 48%, ఎందుకంటే మార్కెట్ బుల్ రన్లో ఉంది, ఓవరాల్గా ఇంత రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో లాస్ట్ 5 ఇయర్స్కి 25% రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. యావరేజ్ రిటర్న్స్ మనం ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ చూస్తే కనుక 20-25% రిటర్న్స్, లాస్ట్ 10 ఇయర్స్లో 16% రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్గా 20-25% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం మనీ కంట్రోల్లో చెక్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఫండ్ మనం చెప్పుకుంది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. సో లాస్ట్ 1 ఇయర్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 3% రిటర్న్స్, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుంది. సో హెవీ రిటర్న్స్ అనేది ఇవ్వలేదన్నమాట. సో అలాగే లాస్ట్ 2 ఇయర్స్లో 38%, లాస్ట్ 3 ఇయర్స్గా సో 48% ఇచ్చింది, లాస్ట్ 5 ఇయర్స్గా 25%, లాస్ట్ 10 ఇయర్స్గా అరౌండ్గా 16% రిటర్న్స్ అనేది ఇచ్చిందన్నమాట. చాలా మంచి మ్యూచువల్ ఫండ్, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది ఫండ్ అనమాట. సో ఇది మన ఫస్ట్ ఫండ్ ఫ్రెండ్స్, సో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. అలాగే మన సెకండ్ ఫండ్ వచ్చేసరికి కెనరా రొబాకో ఫండ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా మంచి ఫండ్ అనమాట, కెనరా రొబాకో స్మాల్ క్యాప్ ఫండ్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగా మంచి ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ మనకి పర్టికులర్ ఈటీ మనీ వాళ్ళ ర్యాంకింగ్ 1 కూడా ఇచ్చారు, ఎందుకంటే చాలా మంచి ఫండ్. సో ఇది కూడా మనకి ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఫండ్ చెక్ చేసుకోండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అలాగే దీన్ని చూడండి, మార్కెట్ కరెక్షన్స్లో సో హెవీ కరెక్ట్ అయినా సరే వీళ్ళు లాసెస్ హెవీ రాకుండా కాపాడుతారు. అంతేకాకుండా అప్స్ అండ్ డౌన్స్ వాల్టైల్ మార్కెట్స్లో కూడా మంచి రిటర్న్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. 4/5 రేటింగ్ ఇచ్చారన్నమాట. ఓవరాల్గా ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఈవెన్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే. అంత మంచి మ్యూచువల్ ఫండ్ అనమాట. దీని యొక్క AUM సైజ్ వచ్చేసరికి 10,000 crores బిలో ఉంది, 4,709 crores ఫండ్ సైజ్ ఉందన్నమాట. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో మీరు చెక్ చేయండి, 0.39%. అంటే ఇందాక క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కన్నా కూడా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. సో దట్ మీకు ఎక్స్ట్రా ఆ ఛార్జెస్ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు అనమాట. అలాగే దీని ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి వితిన్ 1 ఇయర్లో మీరు ఎగ్జిట్ అయితే 1% ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుందన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయ్యి అరౌండ్గా 4 ఇయర్స్ అవుతుందన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మినిమం 1,000 రూపీస్ నుంచి సిప్ చేసుకోవచ్చు, లంసం అయితే 5,000 నుంచి చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి ఇది కూడా 7% లార్జ్ క్యాప్ స్టాక్స్లో, 23% మిడ్ క్యాప్లో, 64% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. సో సెక్టార్స్ వచ్చేసరికి సర్వీసెస్ సెక్టార్లో 19% వెయిటేజ్ ఉంది, ఫైనాన్షియల్లో 17% వెయిటేజ్, క్యాపిటల్ గూడ్స్లో 13%, మెటీరియల్స్లో 11.53% ఉందన్నమాట. టాప్ హోల్డింగ్స్ వచ్చేసరికి సిటీ యూనియన్ బ్యాంక్లో వీళ్ళు 2.72%, కేఈ ఇండస్ట్రీస్లో 2.45%, సిరా శానిటీవేర్లో సో 2.29%, MCXలో సో 2.14%. సో ఇది టాప్ హోల్డింగ్స్ అనమాట ఈ మ్యూచువల్ ఫండ్. సో స్మాల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో, బట్ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ మనం చెక్ చేస్తే కనుక సో లాస్ట్ 1 ఇయర్లో 5%, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంది, అన్ని మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చాయి అనమాట. అలాగే లాస్ట్ 3 ఇయర్స్లో మీకు 33% యావరేజ్గా ఇచ్చిందన్నమాట. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి, అంటే ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయిన నుంచి 27%, మనం చెప్పుకున్నాం 20-25% ఈ మ్యూచువల్ ఫండ్ కూడా ఇస్తుంది అనమాట లాంగ్ రన్లో. సో దట్ మీ క్యాపిటల్ డబుల్ అవ్వడానికి ఎవ్రీ 4 ఇయర్స్కి మీ క్యాపిటల్ డబుల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ మ్యూచువల్ ఫండ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే కనుక SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇది నేను ఎందుకు తీసుకొచ్చానంటే నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేస్తున్న వన్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. నేను ఒకే ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, బట్ నేను ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి SBI స్మాల్ క్యాప్లో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. లాస్ట్ 5.5 ఇయర్స్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. దీంట్లో కూడా మనం డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సో బట్ దీని AUM సైజ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ, 10,000 crores. నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఉండేది, బట్ ప్రస్తుతం AUM చాలా బాగా ఇంక్రీజ్ అయిందనమాట. AUM ఫండ్ సైజ్ 10,000 crores కంటే అబోవ్ ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 0.71% ఉంది. ఎగ్జిట్ లోడ్ 1%. 1 ఇయర్ బిలో కనుక మీరు ఎగ్జిట్ అయితే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత నుంచి మీకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు, ఎప్పుడైనా సరే మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. లాకిన్ పీరియడ్స్ అయితే లేవు, బట్ 1 ఇయర్లో ఎగ్జిట్ అయితే కనుక మీకు 1% మీ ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ప్లస్ ప్రాఫిట్ మీద సో పడుతుందన్నమాట. అలాగే దీనికి మినిమం 500 రూపీస్ సిప్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి సర్వీసెస్లో 15% యావరేజ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, 14.5% కన్స్యూమర్ డిస్క్రిప్షన్లో ఇన్వెస్ట్ చేస్తుంది, క్యాపిటల్ గూడ్స్లో 13%, అదర్స్లో 10.8% వెయిటేజ్ అనేది ఇచ్చారన్నమాట. అలాగే వీళ్ళు టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో సో 8.15% ఉంది. సో దట్ మీకు చాలా సేఫ్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. నాకు యావరేజ్గా మనకి ఈ ఫండ్ వచ్చేసరికి 15-16%
20% ఇస్తుంది. బట్ లాంగ్ రన్లో మీకు 20-22% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. నేను ఇన్వెస్ట్ చేసిన నుంచి అరౌండ్గా 16-15%గా యావరేజ్ రిటర్న్స్ అనేవి నాకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాగే బ్లూ స్టార్లో ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ అదర్ స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేస్తుంది. మిడ్ క్యాప్ స్టాక్స్లో 20% వెయిటేజ్ ఇచ్చారు, స్మాల్ క్యాప్లో రిమైనింగ్ 75% వెయిటేజ్ అని ఇచ్చారన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1 ఇయర్లో 9.24%, ఈవెన్ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చిందన్నమాట. లాస్ట్ 3 ఇయర్స్లో 26%, లాస్ట్ 5 ఇయర్స్లో 15%, లాస్ట్ 10 ఇయర్స్లో 25%. ఇది కూడా ఓవరాల్ లాంగ్ పీరియడ్లో మీకు 20-25% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ నేను ఇన్వెస్ట్ చేసి నుంచి సిప్ చేయడం వల్ల నాకు యావరేజ్గా 16% ఉందన్నమాట. సో ఇవన్నమాట టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, సెకండ్ వన్ వచ్చేసరికి కెనరా రోబాకో స్మాల్ క్యాప్ ఫండ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. సో నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేసింది ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ప్రస్తుతం మార్కెట్స్ ఇంకా హై లెవెల్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా సిప్ రూపంలోనే ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎవ్రీ మంత్ 500 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ మీరు ఎంతైతే పెట్టగలరో సో మార్కెట్లో, సో ఎవ్రీ మంత్ సో 2000 రూపీస్ 3000 మన క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లంసమ్ అయితే ప్రస్తుతం అంటే బల్క్గా ఇప్పుడే మార్కెట్లో ఎప్పుడు పెట్టకండి, ఎందుకంటే మార్కెట్ స్టిల్ హై లెవెల్స్లో ఉంది కాబట్టి ప్రస్తుతం వెరీ స్మాల్ అమౌంట్స్ సిప్ రూపంలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ 2000 చొప్పున ఇన్వెస్ట్ చేసిన మీ వ్యూ కనుక మోర్ దాన్ 10 ఇయర్స్ అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ 2 ఇయర్స్ కోసం 3 ఇయర్స్ కోసం అయితే ఖచ్చితంగా స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మీ వ్యూ మోర్ దాన్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఆ వ్యూ ఉంటే కనుక అప్పుడు మీకు ఖచ్చితంగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇండెక్స్తో కంపేర్ చేసిన, స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసిన, నిఫ్టీతో కంపేర్ చేసిన చాలా మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.